ప్రకారంగా అప్పట్లో ఉన్న బలం ఏంటో తెలుసు, బలహీనత ఏంటో తెలుసు, వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసు, ఒప్పు ఏంటో తెలుసు. ఒప్పు చేసింది ఎదగాలని కోరుకుంటాం. సమాజం అనేది ఎదగాల, అందులో లోపాలు ఉంటాయి, లోపాలని సరి చేసుకోవాలి. పనిచేసేవాడు ప్రతి ఒక్కడికి లోపం లేదని అనుకుంటాడు, కానీ ఆ లోపాల వల్లనే వ్యవస్థలు నాశనం అవుతాయి. హైదరాబాద్ అద్భుతం అనుకున్నాం, ఇప్పుడు చివరికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగింది. ఏంటి అక్కడ మెయింటెనెన్స్ ఎక్కడ లోపం ఉంది? ఆటోమేటిక్గా అంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగే ప్రతి అంశానికి సంబంధించి గతంలో ఉన్న అనుభవాల సారాంశంలో నుంచి తెలుసుకుని ఇదిగో ఇది మంచి జరగాలి అని కోరుకుంటాం మనం. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, దేశమైనా సరే. అది రుచించకపోవచ్చు నీకు, దాంట్లో నువ్వు చేసేది కరెక్ట్ అనిపించచ్చు నీకు, కానీ అందులో ఉన్నటువంటి లోపం చెప్పినప్పుడు బాధ్యతగా స్వీకరించు, లేదా వ్యతిరేకించు, విభేదించు. యూ హ్యావ్ దట్ రైట్. నీకు విభేదించే హక్కు ఉంటుంది, విభేదించడం అనేది నీ హక్కు. అదే సమయంలో విభేదించే నా హక్కును కూడా గౌరవించు. నువ్వు నా హక్కును గౌరవించు, నీ హక్కును గౌరవింపజేసుకో. అంతేగాని నీకు హక్కు ఉండడానికి వీల్లేదు, నాకు మాత్రం హక్కు ఉండాలి, నీకు మాత్రం నేను బాధ్యతలు చెప్తాను, నేను మాత్రం నియంతృత్వంగా వహిస్తానంటే ఎట్లాగవుతుంది? దానికి రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి పోలీస్ వ్యవస్థ, ప్రజలు ఇచ్చినటువంటి పన్నులతో ఏర్పడినటువంటి రాజ్యాంగ వ్యవస్థ. అది జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు ఇచ్చే డబ్బులు, అది ప్రజల శ్రమ, ప్రజల రక్తం, ప్రజల చెమట. ఆ జీతం తీసుకుని నువ్వు ఎట్టా తప్పుడు కేసులు పెడతావు? పెట్టేది కరెక్ట్ అవుతుందా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని మనం సమర్థించామా? అరెస్ట్ చేయమన్నాం. ఈవెన్ వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు అట్ట